అందరికీ నమస్కారములు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పిక్చర్స్ ఎక్కడివి అంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక లైబ్రరీలోనివి. ఇది మోడర్న్ లైబ్రరీస్ అన్నమాట. ఈ మోడర్న్ లైబ్రరీ అని ఎట్లా అంటారన్నా మీరు అడగచ్చు. ఈ లైబ్రరీలో మనకు కావాల్సిన బుక్ తీసుకోవచ్చు. బుక్ ఉన్నదో లేదనేది బుక్ అక్కడ ఎక్కడైనా తీసుకుంటారు కదా అనొచ్చు. మనకు కావాల్సిన పుస్తకము ఆ లైబ్రరీలో ఉన్నదో లేదనేది ఆ లైబ్రరీ యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం ఇంటి దగ్గరే చూసుకొని ఆ బుక్ ఉన్నదో లేదో చూసుకోవచ్చు. బెనిఫిట్ నెంబర్ 1. ఆ బుక్ ఉంటే ఆ లైబ్రరీకి వెళ్ళి మనం తీసుకుంటాం. నెక్స్ట్, ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఈ లైబ్రరీకి చాలామంది ధనవంతులు వాళ్ళకు ఉన్నటువంటి కొంత అమౌంట్ని లైబ్రరీలో ఉన్నటువంటి ఒక రూమ్ని కట్టడానికి డొనేట్ చేస్తారు. ఆ లైబ్రరీకి ఆ రూముల పేర్లు కూడా పెడతారు. ఈ రూమ్ని పలానా దాత ఇచ్చారని చెప్తారు. ఇంకొకటి, మేము చదువుకునేప్పుడు చిన్నప్పుడు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకునేవాళ్ళం. అంటే వాళ్ళ అబ్బాయి, వేరే వాళ్ళ అబ్బాయి, నేను కలిసి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవటం, లేకపోతే ఆ అబ్బాయి వచ్చి మా ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువ కలవటం కష్టమవుతుంది కాబట్టి మోడర్న్ లైబ్రరీస్ ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు కలిపి ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని అక్కడికి వచ్చి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ చదువుకోవడానికి, లేకపోతే 1 అవర్ డిస్కషన్ చేసుకోవడానికి చేసుకొని వెళ్ళిపోతారు. అలాగని ఆ కమ్యూనిటీ ఏరియాలో ఏదైనా టాక్సేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది అనుకోండి, లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నారు, అది అందరికీ చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ పీపుల్ అందరికీ తెలియజేస్తారు, ఇక్కడ నాకు ఒక సబ్జెక్ట్ వచ్చు, మీరు నేర్చుకోవాలంటే ఇక్కడికి రండి అని చెప్పేసి అందరూ కలిసి అక్కడ వచ్చి కూర్చొని ఆ సబ్జెక్ట్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య ఏమైందంటే మేము టీనేజర్స్ ప్రోగ్రామ్ అని పెట్టారు. మా అమ్మాయి టీనేజ్లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ అక్కడ పిలిచి వాళ్ళు టీనేజర్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నారు. అలాగని టీనేజర్స్లో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి కదా, వాటిని కూడా వాళ్ళకి డిస్కస్ చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్, మోడర్న్ లైబ్రరీస్లో ఎలా ఉంటాయంటే ప్రింటర్స్ కూడా ఉంటాయండి. బయట ఎక్కడో ప్రింట్అవుట్ తీసుకోకుండా మనము మోడర్న్ లైబ్రరీస్ అయితే మనము అక్కడికి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుంటే, బయట ప్రింట్అవుట్ చేస్తే మనకు ఇండియాలో చెప్పాలంటే ఒక ₹2, ₹3 పడింది అనుకోండి. ఓన్లీ లైబ్రరీకి వెళ్ళి మనం ప్రింట్అవుట్ చేస్తే ఒక 15 పైసా, 20 పైసా అలా తీసుకున్నా కూడా చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే అక్కడ రెంట్ ఉండదు. అలాగని ఈ లైబ్రరీస్లో కూడా ఏముంటుందంటే అక్కడ లైబ్రరీస్లో ప్రింటర్స్ అని ఏర్పాటు చేస్తారు. మేము ఏం చేస్తామంటే బయట ఒక $2 అలా పడితే అక్కడ 15 cents అలా ఇచ్చేసి మనకు కావాల్సిన ప్రింట్అవుట్ తీసుకొని రావచ్చు. చాలా తక్కువ ఉంది కదా. ఇది మన ఊళ్ళో లైబ్రరీ ఉంది, అక్కడే ప్రింట్అవుట్ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, బయట ఎక్కడో తీసుకునే బదులు అక్కడికి వచ్చి మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, చాలా తక్కువ తీసుకోవచ్చు. అవునా కదా. నెక్స్ట్, ఇంకొకటి, ఈ లైబ్రరీస్లో ఏమిటంటే పాతకాలం బుక్స్ కాకుండా కరెంట్ ట్రెండ్ ప్రకారం ఏ బుక్స్ అవసరమైందో రీసెర్చ్ చేసి ఆ బుక్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇక్కడ ఏం చేస్తారంటే, నేను ఇక్కడ ఏం చేస్తారో చెప్పదలుచుకున్నాను, అక్కడ ఏం చేస్తారని మీకు తెలుసు కాబట్టి, ఇలా ఏం చేస్తారంటే మనకి డిజిటల్ బుక్స్ ఉంటాయి కదా, ఆ డిజిటల్ బుక్స్ కూడా తీసుకొచ్చి అక్కడ పెడతారు. నెక్స్ట్, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ప్లే ఏరియాలో వాళ్ళని అక్కడ వదిలేసి వీళ్ళు చదువుకోవచ్చు. అంటే ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ పిల్లల్ని అక్కడికి తీసుకొచ్చేసి అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు వీళ్ళు చదువుకోవచ్చు. ఎంత బాగుంది మోడర్న్ లైబ్రరీస్. అలాగని ఇంకొకటి ఏంటంటే, మనము ఒక బుక్ తీసుకున్నాం, 5 రోజుల తర్వాత తిరిగి ఇచ్చారనుకోండి, 5 రోజుల తర్వాత ఆ బుక్ని తీసుకెళ్ళి ఆ బుక్ రిసెప్షన్లో ఇవ్వకుండా అక్కడ ఒక బాక్స్ పెడతారు. ఆ బాక్స్లో ఈ బుక్ మీద ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి ఆ బుక్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయి వాళ్ళ కంటైనర్లోకి లోపల ఒక బాక్స్ పెడతారు, ఆ బాక్స్లోకి వెళ్ళేట్టు చేయొచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బుక్స్ వాళ్ళు తీసేసుకొని లోపల సర్దేసుకుంటారు. చాలా బాగుంది కదా. ఇవన్నీ మోడర్న్ లైబ్రరీలోస్ వస్తాయి.
ఇవన్నీ నా మిత్రులు ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను, ఓ ఇలా ఉంటేనే. అదృష్టంగా ఉంది, నేను అమెరికా వచ్చినప్పుడు పెద్ద పెద్ద లైబ్రరీని మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పిక్చర్స్ అన్నిటినీ నేను అమెరికాలో నేను వెళ్ళి నా ఐ విట్నెస్తో చూసి తయారు వీడియో రూపంలోనూ ఫొటోస్ రూపంలోనూ మేము ఎందుకు తీసుకొస్తున్నాను. మీరేం చేయాలంటే వీటిని బాగా ప్రిపేర్ అయ్యి రేపు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో మీరు కనుక మెన్షన్ చేస్తే మీకు ఫస్ట్ ప్రైజ్ రావచ్చు, సెకండ్ ప్రైజ్ రావచ్చు, థర్డ్ ప్రైజ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో మీరు దీంతో పాటు మీరు నెట్లో కూడా ఎతకొచ్చు అనమాట. నెట్లో ఎతికితే వాటిట్లో ఎక్కడ మోడర్న్ లైబ్రరీస్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది మీకు మోడర్న్ లైబ్రరీస్ అమెరికాలో ఎలా ఉన్నాయి, వేరే దేశాలు ఎలా ఉంటాయి, వాటిని కూడా మీరు ప్రస్తావించవచ్చు. మోడర్న్ లైబ్రరీలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఆడించుకోవడానికి అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళు ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఈ మోడర్న్ లైబ్రరీస్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, పిల్లలు కొంతమంది ఇంట్లో కష్టంగా ఉన్నవాళ్ళు, ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉన్నవాళ్ళు ఆ లైబ్రరీకి వెళ్ళేసి వాళ్ళు అక్కడ బుక్స్ పెట్టేసుకొని ల్యాప్టాప్ అక్కడ పెట్టి పని చేసుకుంటారు. ఆఫీస్ పని అంతా అక్కడే చేసేసుకుంటున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒక అరగంట మీటింగ్ అటెండ్ అవ్వటం, రిమైనింగ్ అంతా పని చేసుకుంటారు. చాలా బాగున్నాయి కదా ఫెసిలిటీస్. ఇలాంటి ఫెసిలిటీస్ మన అద్దెంకులో రావాలని ప్రయత్నిస్తున్నాము. మీరు కూడా ఈ వీటిని ప్రస్తావించండి. మన అద్దెంకిలో మంచి లైబ్రరీ తీసుకురావడంలో మీరు కూడా పాలుపంచుకుందాం. థ్యాంక్ యూ.